ప్రశాంత వాతావరణంలో రౌతులపూడి మండలంలో నీటి సంఘాల ఎన్నికలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని 14 ట్యాంకులకు సంబంధించి 10 గ్రామాల్లో జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ పోతురాజు మాట్లాడుతూ నీటి ఎన్నికల సందర్భంగా మండలంలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని అన్ని గ్రామాల్లోనూ రైతులందరూ కలిసి ఈ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రౌతులపూడిలో 4 ట్యాంకులకు గాను జిరాయితీ కాల్వకు చైర్మన్గా శెట్టి రమణ, వైస్ చైర్మన్గా కొమ్ముల శ్రీనును, సత్రం చెరువుకు చీపురుపల్లి చిన్న సునూకరాజు చైర్మన్గా, వైస్ చైర్మన్గా జిగ్గిరెడ్డి గోవింద్ను రైతులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తహసీల్దార్ పోతురాజు తెలిపారు. గెలిచిన వారికి ఎన్నికల అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈరోజు రౌతులపూడి మండలంలో రౌతులపూడి గ్రామంలో ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ అన్ని జరగడం అయింది. ఈ ఎలక్షన్స్లో జిరాయితీ కాల్వ కాకుండా మరో 3 కాలువలకు ఎలక్షన్ జరిగింది. అయితే జిరాయితీ కాలువకు సంబంధించి 6 ప్రాదేశిక సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. ఒక ప్రెసిడెంటు, ఒక వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంటు నెంబర్ 2 కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నుకోబడారు. ప్రెసిడెంట్ని నెంబర్ 5 నుంచి ఎన్నుకోబడడం జరిగింది. మరి వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము. వాళ్ళతో జనరల్ బాడీ ఒకటి కండక్ట్ చేస్తాం జరిగింది. ఇక నుంచి వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ 84 ఆ యొక్క చెరువులు కానీ కాలువలు కానీ మరి ఉపయోగంలోకి తెచ్చుకుని 14 అభివృద్ధి చేసుకుంటూ సంబంధించి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడతాడని కోరుకుంటూ సెలవు తీసుకుంది. మరి అక్కడక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఏమీ జరగలేదు. మరి రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎక్కడికక్కడ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఎన్నికల సిబ్బంది ఎవరైతే మండల్ లెవెల్ ఆఫీసర్స్ అలాగే ఇతర సిబ్బంది ఉన్నారో వారందరూ సక్సెస్ఫుల్గా మరి రౌతులపూడి మండలంలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేసి వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ టాస్క్ని మరి విజయవంతంగా రౌతులపూడి మండలంలో మరి కంప్లీట్ చేయడం జరిగిందని తెలియజేస్తాం. పి చామవరంలో మద్దుల ట్యాంక్ ఒక వాటర్ యూజర్ అసోసియేషను, అలాగే ఎం చామవరంలో ఎర్రా ట్యాంకు, గిడిజంలో రాజయ్య ట్యాంకు, తర్వాత ఎం చామవరం గుర్రప్ప ట్యాంకు, కోడూరులో గొల్లాలమ్మ ట్యాంకు, రౌతులపూడిలో కొండ కాలువ, జిరాయితీ కాలువ, సత్రం కాలువ, ఏటి కాలువ, అలాగే మొలగపూడిలో పెద్ద ట్యాంకు, బలరాంపురం వెంకయ్యమ్మ ట్యాంకు, ఏ మల్లవరం ఎర్ర ట్యాంకు, బీబీపట్నం దొర ట్యాంకు, ఎన్ఎన్ పట్నం ఉప్పు ట్యాంకు. ఈ విధంగా 14 వాటర్ యూజర్ అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఎన్నికల సిబ్బందికి మరి మండల స్థాయి అధికారులకు మరి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు వారికి ఈ సందర్భంగా పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తాను.